విజయవాడలో ఈ నెల 30 రాత్రి పర్యాటక శాఖ ఆధ్వర్యంలో బొబ్బూరి గ్రౌండ్స్ లో లైవ్ ప్రోగ్రామ్ వివరాలను తెలియజేసిన సినీ మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ. నమస్కారం. కెరీర్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ 27 ఏళ్ళు అవుతుంది. ఇంతవరకు ప్రాపర్గా ఒక మంచి షో చేయడం కుదరలేదు. మిగతా అన్ని దేశాలు చేశాను. దుబాయ్ చేశాను, సింగపూర్లో, అమెరికాలో అయితే 130 షోస్ క్రాస్ చేశాను. ఐ థింక్ నో అదర్ కంపోజర్ డిడ్ సో మెనీ షోస్. కానీ ఇక్కడ మన ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ షో చేయడం కుదరలేదు. సో ఇప్పుడు ఈయన పట్టుబట్టి మీరు చేయాలి అని చెప్పి ఈయన స్టార్ట్ చేసి అది అలా ఇంత దూరం వచ్చి మీ దాకా వచ్చింది ఈరోజు. సో 27 ఇయర్స్గా మంచి ఎన్నో అన్ని ఇంపార్టెంట్ సాంగ్స్, తర్వాత కొన్ని సర్ప్రైజులు ఉన్నాయి, మంచి సర్ప్రైజులు. నేను ఎవరితో అయితే పని చేశానో ఆ మ్యూజిక్ డైరెక్టర్లు వాళ్ళ మ్యూజిక్తో కలిసి వాళ్ళ పాటలతో నా పాటలు మిక్స్ చేసి కొన్ని సర్ప్రైజులు మంచిగా ఉన్నాయి. మంచి పాటలు, మాస్, మెలడీస్ అన్నీ ఉంటాయి. సో ఇట్స్ గోయింగ్ టు బి వెరీ స్పెషల్. డెఫినెట్గా మీరు ఇంతవరకు నా మ్యూజిక్ వినుంటారు, కానీ ఈ ఫార్మ్ ఆఫ్ నా ప్రోగ్రామ్ మీరు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది. డెఫినెట్గా అవుతుందని నేను నమ్ముతున్నాను. సార్, మ్యూజిక్ మాంత్రికుడు అంటారు. చేసినందుకు నాకు ఒక్కడు కొంచెం బాగా ఇష్టం. నేను సింగర్ని కాదండి, అది ఇంతకాలం చేయలేదు. ఇదే కాదు, ఎందుకు చేయకూడదు అంటే ఇక్కడ చేయడం నాకు నిజంగా అమ్మవారి దగ్గర ఫస్ట్ మేజర్ కమర్షియల్ కాన్సెప్ట్ చేయడం ఇక్కడ కుదరడం అనేది నేను అదృష్టంగా భావిస్తాను. 230 ప్లస్. నాకు తెలిసి అంటే నేను చెప్పాలంటే దేవుడు ఒక్కొక్క మనిషిని ఒక్కొక్క పని చేయడానికి పంపిస్తాడు, సృష్టిస్తాడు. ఆ పని డొక్కశుద్ధితో చేసుకుని వెళ్ళిపోవడం అదే నేను చేస్తున్నా. నన్ను పంపించింది నేను ఈ పని చేయడానికి. ఐ ఎంజాయ్ మై వర్క్, ఐ ఎంజాయ్ మై క్రియేటింగ్ మై మ్యూజిక్. ఇట్ ఈస్ ఆల్ బ్లెస్సింగ్. మనుషులు క్రియేట్ చేసేదంటూ ఏముంటుంది, ఇట్స్ ఆల్ బ్లెస్సింగ్. సో అది నేను ఎంజాయ్ చేస్తూ క్రియేట్ చేస్తాను కాబట్టి అందరూ ఎంజాయ్ చేస్తారు. సార్, మ్యూజిక్ ప్రపంచంలో మీరు ఎవరిని ఇన్స్పిరేషన్గా తీసుకున్నారు? మా గురువు గారు ఇళయరాజా గారు. అంటే ఏకలవ్య శిష్యుని, ఆయన దగ్గర నేర్చుకోలేదు. ఆయన మ్యూజిక్లోంచి ఎన్నో పాఠాలు నేర్చుకుని నాకు మ్యూజిక్ మీదే ఇంట్రెస్ట్ వచ్చింది. సార్, మీరు చెప్పండి, అంటే పెట్టాలన్న థాట్ మీకు ఎందుకు వచ్చింది? ఇక్కడ ఎప్పటి నుంచో మనకి మణిశర్మ గారు అంటే ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు ఇక్కడ. సో సినిమా అంటేనే ఫస్ట్ విజయవాడ ప్రజలకి సినిమా అంటే ప్రాణం. ఇక్కడ నుంచి మన మెయిన్ లాంగ్వేజ్ కూడా విజయవాడ లాంగ్వేజే వాడతారు. సో ఎప్పటి నుంచో కూడా నేను రెగ్యులర్గా చాలా స్టేట్లో ఈవెంట్లు చేసాం. హైదరాబాద్ కానీ, బెంగళూరు, చెన్నై, బాంబే, ఫారెన్ కంట్రీలో చాలా ఈవెంట్లు చేసాము. సో చాలామంది అభిమానులు కూడాను మణిశర్మ వారు చేయండి చాలా రిక్వెస్ట్ వచ్చినాయి. సో దాని గురించి మేము సార్ని కలిసి సరే ఇలా అనుకుంటున్నారు సార్, మీ ఫ్యాన్స్ అందరూ నన్ను కూడా అడుగుతున్నారు, చాలామంది ఎప్పటి నుంచో అడుగుతున్నారు. నాకు కరెక్ట్గా కుదరలేదు. సో దిస్ ఈజ్ ద రైట్ టైం. సారీ. సో సార్ని కలిసిన తర్వాత సార్కి ఇలా ఎక్స్ప్లెయిన్ చేశాను, ఇలా ఈవెంట్ చేద్దాం సార్, చాలామంది మీ ఫ్యాన్స్ అడుగుతున్నారు, చేద్దాం సార్ అని చెప్పంటే సార్ ఏమన్నారంటే ఆలోచించి మంచి టైం చూద్దామని చెప్పంటే నేను చెప్పాను సార్కి. తర్వాత సార్ న్యూ ఇయర్కి అయితే చాలా బాగుంటుందండి, ప్రజెంట్ సిచ్యువేషన్ చాలా బాగుంది, మెలోడీ సాంగ్స్ మీ ఫ్యాన్స్ చాలామంది ఉన్నారు సార్, దాని గురించి ఒకసారి మనం చేద్దాం సార్ అంటే అప్పుడు సార్ లాస్ట్కి 2 months బ్యాక్ అప్లోడ్ ఇచ్చారు సార్. వెంటనే మేము 2 months బ్యాకే అనౌన్స్మెంట్ చేసాం. ఎప్పుడైతే అనౌన్స్మెంట్ చేసామో మా ఇక్కడ స్పందన చాలా బాగుంది. ఇక్కడ అన్ని రకాలుగా మాకు సపోర్టింగ్ చాలా బాగా చేస్తున్నారు. మా టీం, లోకల్ టీం కానీ, ఇక్కడ లోకల్ సపోర్టింగ్ కానీ చాలా బాగా చేస్తున్నారు. సో ఫైనల్గా మణిశర్మ గారు ఇక్కడికి వచ్చి అనౌన్స్మెంట్ ప్రెస్ ముందు వచ్చి మాట్లాడడం, ఈవెంట్ చేస్తాం చెప్పడం నేను ఈ 27 years ఫస్ట్ టైం ప్రెస్ మీట్ అనేది ఫస్ట్ టైం అది ఇక్కడే కుదిరింది. అందుకని నాకు బేసిక్గా మాట్లాడటం, పని చేయడమే. నాకు ఇష్టం మ్యూజిక్ డైరెక్టర్స్ ఇంకెవరు సార్ పక్కనే మణిశర్మ గారు. చిన్నప్పటి నుంచి కూడా నేను
మణిశర్మ అంటే నాకు చాలా ఇష్టం. చిన్నప్పటి నుంచి ఆయన సాంగ్స్ వింటూ పెరిగాను, ఆయన సినిమాలు, ఆయన చేసిన మ్యూజిక్ డైరెక్టర్ చేసిన సినిమాలు చూస్తూ పెరిగాను కూడాను. సో మా హీరోలు కూడా అదే అంటారు, రామ్ చరణ్ కానీ అల్లు అర్జున్ కానీ, మీ మ్యూజిక్ వింటూ పెరిగాం, మీ మ్యూజిక్ డాన్స్ నేర్చుకుంటూ పెరిగాం. ఇట్స్ నైస్ ఫీలింగ్. సపోర్ట్ చేస్తున్నారండి అన్ని రకాలుగా. మాకు స్పాన్సర్ల విషయంలో కానీ, ఇక్కడ లోకల్ సపోర్ట్ కానీ, వాళ్ళ టీం కానీ, మాకు ఇక్కడ రూమ్స్ కానీ, ఇక్కడ ఫుడ్ కానీ, మా టీంకి ఈ ఏర్పాట్లు, మీ అందరికి ఇచ్చిన ఏర్పాట్లు కానీ చాలా బాగా చేస్తారు. ఫస్ట్ నుంచి కూడా మాకు బేస్మెంట్గా స్వామి సార్ బాగా సపోర్ట్ చేస్తారు. బేసిక్గా స్వామి గారు వెరీ నైస్ పర్సన్. అండ్ దెన్ ఆయన మంచితనం లాగానే ఈ మధ్యాహ్నం లంచ్ చేశాను, చాలా అద్భుతంగా ఉన్నాయి అన్ని డిషెస్. ఎక్కువ తినేసాను, ఇది నార్మల్గా ఇంత ఎక్కువ. థ్యాంక్ యూ సార్. మంచి షెఫ్ కూడా, ఎక్సలెంట్ షెఫ్. రూమ్లో కూడా ఉన్నాయి రాజేష్ అని డైరెక్టర్, బేబీ డైరెక్టర్ ఉన్నారు, ఆయన ప్రొడక్షన్లో సినిమా చేస్తుంది. మోస్ట్లీ ఆనంద్ దేవరకొండ, అది ఇంకా 2 సినిమాలు ఉన్నాయి. చాలా మంది డైరెక్టర్స్ తో మీరు వర్క్ చేశారు కదా, మీకు ఇష్టమైన డైరెక్టర్? ఇప్పుడు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క. పూరి సార్తో చేశారు. పూరి అదే ఆయన స్టైల్. గుణశేఖర్ కానీ ఒక్కడు చూడాలని ఉంది. గోపాల్ గారితో సమరసింహారెడ్డి, నరసింహనాయుడు, ఒక్కళ్ళు ఒక్కొక్క కలర్. జయంత్ గారితో రావోయ్ చందమామ, చక్కర దొంగ. సో కృష్ణవంశీ గారు, మురారి, ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్, అతడు, కలేజా, ఒక్కొక్కరితో ఒక్కొక్క కలర్. సో నేను నా జర్నీ చూసుకుంటే ఇట్స్ లవ్లీ జర్నీ. మీ లవ్లీ జర్నీలో ఇన్ని ఆనిముత్యాలు ఉన్నాయి. అంటే నేను పని చేసేప్పుడు అవన్నీ, నేను సినిమా చూసేప్పుడు ఫేవరెట్, అంతేగా పని చేసేప్పుడు అందరి ఫేవరెట్స్. అండ్ అలాగే హీరోయిన్స్లో మాకు ఎందుకంటే పాటలు, డాన్స్ అంటే నా ఫేవరెట్ శ్రీదేవి గారు. అంటే ఆవిడతో ఆవిడ యాక్ట్ చేసిన సినిమాలో నేను పనిచేసే అదృష్టం నాకు కలగలేదు. బట్ నేను వచ్చినప్పుడు కరెక్ట్గా సౌందర్య గారు, సిమ్రాన్ గారు వీళ్ళు ఉన్నారు. మణిశర్మ గారు, మీకు విజయవాడతో ఉన్న కనెక్ట్ చెప్తారా? కనెక్షన్ అంటే అమ్మవారు ఫస్ట్ కనెక్షన్. అమ్మవారు గుడికి మాకు ఫ్రెండ్స్, వెల్లంపల్లి ఫ్యామిలీ అంతా ఎక్కువ ఫ్రెండ్స్. ముఖ్యంగా సినిమా ఇస్ ద మీడియం, మమ్మల్ని కలిపే మీడియం సినిమా. విజయవాడ అంటేనే మూవీ లవర్స్ కదా. క్లాక్ నుంచి 12 o'clock వరకు జరిగిద్దండి ప్రోగ్రాము. 7 నుంచి 8:30 వరకు మధుప్రియ గారి బ్యాండ్ ఉంటుంది, తెలంగాణ ఫోక్ సాంగ్స్. సో 8:30 నుంచి 9 o'clock వరకు మిమిక్రీ ఉంటుంది. 9 నుంచి 12 o'clock వరకు మణిశర్మ గారు సాంగ్స్, మెలోడీ సాంగ్స్, దాంట్లోనే పర్ఫార్మెన్స్లు అన్నీ ఉంటాయి. డీ షో డాన్స్, స్పెషల్ డాన్సర్లు వస్తున్నారు. దాంతోపాటు మొహమ్మద్ ఖాన్ గారు వస్తున్నారు, హోస్ట్ ఉదయ్ భాను గారు చేస్తున్నారు. సో చాలా కలర్ఫుల్గా ఉంటుంది. స్టేజ్ కూడా చాలా డిఫరెంట్గా వేస్తున్నాము. ఇప్పటివరకు ఇక్కడ చూడడం స్టేజ్ కూడా చాలా గ్రాండ్గా ప్లాన్ చేస్తున్నామండి. సో వెన్యూ అయితే బబ్బూరి గ్రౌండ్ అండి, భవానీపురం, విజయవాడ. ప్రజెంట్ ఎక్స్పెక్టేషన్ అయితే చాలా బాగుందండి. మేము ప్రమోషన్ చాలా బాగా చేసాం. మీరు చూసే ఉన్నారు ఇప్పటికి సోషల్ మీడియా కానీ, ఇన్ఫ్లుయెన్సర్లు కానీ, ఛానల్స్ కానీ, లోకల్ టీవీ ఛానల్స్ కానీ, అన్ని విధాలుగా మీ ప్రమోషన్స్ ఎంత చేయాలో అంతవరకు చేసాము. ఇక్కడ నుంచి మీరు చేయాల్సిన పని మీ చేతిలో ఉంది ఇప్పుడు. అంటే ఏపీ టూరిజం అథారిటీ, అంటే ఆంధ్రప్రదేశ్ కూడా ఇందులో ఒక సంయుక్తంగా పాల్పంచుకుంటుంది. సో మేము ఆంధ్రప్రదేశ్ టూరిజం పెట్టడం కారణం ఏంటంటే, మనకి చెన్నై నుంచి కూడాను ఇటు శ్రీకాకుళం వరకు చాలా వరకు టూరిజం ప్లేస్ ఉన్నాయి మేడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా వరకు బ్యాక్ హెడ్ వాటర్ కానీ, శ్రీకాకుళం సైడ్ కానీ, బందర్ కానీ, బాపట్ల కానీ, ఇలా ప్రతి ఏరియాలో మంచి మంచి టూరిజం స్పాట్స్ ఉన్నాయి. సో అక్కడ ఆ స్పాట్స్ని మనం డెవలప్మెంట్ చేయగలిగితే స్టేట్కి అయితే మాత్రం రెవెన్యూ బాగా వస్తుంది. సో దాని బేస్గా మేము ఆ రోజు ఒక డెమో అయితే రిలీజ్ చేస్తాం. 3 minutes 5 minutes డెమో మేము రిలీజ్ చేసి అందరికి మీకు తెలియజేస్తాం మరి ఇలా ఉన్నాయని చెప్పని. చాలామందికి టూరిజం ఉందని తెలియదు, మనం తెలియక వేరే స్టేట్కి వెళ్ళిపోయి ఆ స్టేట్ ఈ స్టేట్కి వెళ్ళిపోతారు. అసలైన టూరిజం ఎక్కడ ఉంది మనకి, మంచి టూరిజం. సో దాన్ని మేము బేస్ చేసుకొని ఒక డెమో రిలీజ్ చేయడానికి మేము ఇలాగ ప్లాన్ చేసామండి. ఇంకో చిన్న సందేశం. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టూరిజం శాఖ మంత్రి కందుల దుర్గేష్ గారు ఈ ప్రోగ్రాంకి రావడానికి
యాక్సెప్టెన్స్ ఇచ్చారు మన 3 రోజుల క్రితం. మేడం కూడా వచ్చి కలిశారు. ఇంపార్టెంట్ సాంస్కృతిక శాఖకు సంబంధించిన అధికారులందరూ పాల్గొంటారని తెలియజేశారు. ముందు మీకు మీ ద్వారా తెలియజేద్దామని చెప్పేసి. ది న్యూ ఇయర్, లెట్స్ రాక్. డైరెక్టర్ గారు మరిన్ని ఈవెంట్స్ ఇలాంటివి ఏమన్నా మళ్ళీ ఫ్యూచర్లో ఉండబోతున్నాయా? ఎక్కడ మేడం? So she's from our Guntur. Round of applause. అలాగే మనతో డైరెక్టర్ శేఖర్